హరే కృష్ణ. మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా భావిస్తాం. అయితే భగవద్గీత 6వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతున్నారు: ఓ కృష్ణ, నేను నా మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అలాగే నా మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఈ గాలిని మొత్తం ఆపడం కంటే అతి కష్టం అని నేను భావిస్తున్నా కృష్ణ అని చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా వివరిస్తారు: ఓ అర్జున, మనస్సుని నిగ్రహించడం అనేది నిస్సందేహంగా అతి కష్టమే, కానీ తగిన సాధన మరియు వైరాగ్యము ద్వారా దీనిని సాధించవచ్చు అర్జున అని చెప్తారు. ఇక్కడ కఠోపనిషత్తులో ఈ విధంగా వివరించబడింది: మన భౌతిక దేహం అనేది ఒక రథంతో పోలిస్తే ఆ రథానికి ఉన్న 5 గుర్రాలు మన ఇంద్రియాలు. అలాగే ఆ తాడు ఏదైతే ఉందో ఆ తాడు మన మైండ్. అలాగే రథసారథి మన బుద్ధి. రథంలో వెనకాల కూర్చుంది ఆత్మ. ఇక్కడ మన బుద్ధి ఈ ఈ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చిన అతి సులభమైన పద్ధతి ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం. అలాగే మన మైండ్ని భక్తి వైపు మళ్లించడం, శ్రీకృష్ణుడి గురించి వినడం మనం ప్రారంభించాలి. అలాగా శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రతిరోజు సాధన, అలాగే వైరాగ్యము. ఎప్పుడైతే మనం కృష్ణుడితో స్నేహంగా ఉంటామో మనకి వైరాగ్యం అనేది అప్రయత్నంగా వస్తుంది. హరే కృష్ణ.